జీఎస్టీ 2.0 ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో కేవీఆర్ ఫంక్షన్ హాల్లో సూపర్ జీఎస్టీ కార్యక్రమం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సూపర్ జీఎస్టీ గురించి మాట్లాడారు. అదేవిధంగా గుత్తా శ్రీనివాసులురావు టీడీపీ సీనియర్ నాయకుడు సూపర్ జీఎస్టీ గురించి వివరణ ఇచ్చారు. అదేవిధంగా రవాణా శాఖ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ సుజాత సూపర్ జీఎస్టీ గురించి వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ చైర్పర్సన్ మార్ల సుజాత, బ్యాంక్ చైర్మన్ దొడ్ల విజయలక్ష్మి, బుచ్చి అగ్రికల్చరల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఏలూరు శివరామకృష్ణారెడ్డి, జనసేన నాయకులు చప్పిడి శ్రీనివాసరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కాసా శ్రీనివాసులు, ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బజాజ్ షోరూం వారు, టాటా వెహికల్ షోరూం వారు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిఎస్టీ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ సుజాత గారిని కూడా వేదిక మీదకి అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా రవాణా శాఖ అధికారులు శ్రీ కార్తీక్ పవన్ కుమార్ గారిని, శ్రీమతి సంజయ్ మేడం గారిని, శ్రీ స్వప్నిల్ గారిని వేదిక పైన ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాము. బుచ్చిరెడ్డిపాలెం సిఐ శ్రీనివాసరెడ్డి గారిని కూడా వేదిక పైన ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కువేర్ బ్యాంకు చైర్మన్, బుచ్చి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ని ఇరువురిని వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాము. సామాన్య ప్రజలకి మంచి చేశారని చెప్తారా? చేస్తున్నారు మా మంచి చేస్తున్నారు కాబట్టి కదా మన బండి కొనుక్కున్నాను. నువ్వు కూడా కార్లు కొనియాలా? డ్రైవింగ్ నేర్పించి అందరికి డ్రైవింగ్ నేర్పిస్తాడు. కార్లు కొనియాలి. అవగాహన కల్పించిన కొరకు రవాణా శాఖ అందుబాటులోకి వచ్చున్నారు. వీరి ద్వారా అనేక కంపెనీలు, భారత్ బెంజ్ టిప్పర్స్, ఎంజీ బ్రదర్స్ టాటా వెహికల్స్ డీలర్లు మరియు మహేంద్ర కంపెనీ వాళ్ళు, బజాజ్ కంపెనీ, హోండా కంపెనీ, హీరో కంపెనీ, మిగతా డీలర్లు అందరూ అందుబాటులోకి వచ్చున్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఈరోజు మన అభివృద్ధి ప్రదాత, మన ప్రియతమ ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అధికారులు, అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, చైర్పర్సన్, కౌన్సిలర్స్ అందరికీ ధన్యవాదాలు. అలాగే జిఎస్టీ అనే విధానం వచ్చే ముందు సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ పన్ను విధానంలో ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క విధానం ఉండేది. ఎవరికి నచ్చిన పన్ను వాళ్ళు విధించేవాడు. ఏ రాష్ట్రం ఒక్కో రకంగా ఒక్కో రాష్ట్రంలో ఉండేది. అందువల్ల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ఒకే దేశం, ఒకే రాష్ట్రం, ఒకే పన్ను విధానం, అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే పన్ను విధానం ఉండాలి అనే దాన్ని ఇక్కడ వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. సూపర్ 6, సూపర్ జిఎస్టీ, సూపర్ హిట్. ఆల్రెడీ నిత్యావసర వస్తువుల మీదే జిఎస్టీ తగ్గి పేదలందరికీ కూడా 1000 రూపాయలకు వచ్చే సరుకులు, నెలకు సరిపడే సరుకులు 2 నెలలకి, 1.5 నెలలకి సరిపడే విధంగా కొనుక్కోవడం జరుగుతుంది. దానితో ఇప్పుడు వెహికల్స్ మీద రవాణా ట్రాన్స్పోర్ట్ అనేది జిఎస్టీ తగ్గితే వస్తువుల మీద ఇంకొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఈ జిఎస్టీ అనేది చాలా వినియోగకరం, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం. ఇది మన కూటమి ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది. ఇలాంటివి కష్టపడి అందరూ కలిసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్న దానికి ఇలాంటివి ఎన్నో పథకాలు ఇంకా మంచివి మన నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలా ప్రజల కోసం ఎల్లవేళలా అన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ సూపర్ 6, సూపర్ జిఎస్టీని అందరూ వినియోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా కొనుగోలు మీద చెక్ చేసుకొని కొనుక్కుంటూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోర్లా సుప్రజ గారిని తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారికి,
వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ప్రతిరోజు వాడుకునేటటువంటి నిత్యావసర సరుకుల మీద, వాహనాల మీద జిఎస్టీ తగ్గించడం వల్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందుకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వాప్నిల్ గారిని ఈ కార్యక్రమానికి సంబంధించి అవగాహన కల్పించవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్తే. వేదికను అలంకరించిన ఎమ్మెల్యే గారికి, చైర్పర్సన్ గారికి అందరికీ థ్యాంక్స్ మేడం, మేము పిలవగానే వచ్చినందుకు. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి మాకు సహకరించిన బుచ్చి సిఐ గారికి, మురళి గారికి, కమలాకర్ గారికి థ్యాంక్స్. కానీ ప్రోగ్రామ్ విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే అంతకుముందు వ్యాట్ అని, సేల్ ట్యాక్స్ అని, ఆక్ట్రాయ్ అని చాలా రకాలైన ట్యాక్స్లు అని ఉండేవి. ఏవి ఎలా కట్టాలో అని అదొక ట్యాక్స్ అనగానే అదొక కన్ఫ్యూజన్ ఏర్పడేది. దాన్ని తీసేసి ఫస్ట్ జిఎస్టీగా తీసుకొచ్చారు. ఫస్ట్ జిఎస్టీగా రూపాంతరం చెందిన తర్వాత అన్ని ఒకే స్లాబ్కి ఒకే టైం కిందకి వచ్చాయి. దాంట్లోనే ఒక 3 స్లాబ్లు తీసుకొచ్చారు, దాంట్లోనే రన్ అవుతా ఉన్నాయి. కానీ రీసెంట్గా ఉమ్మడి ప్రభుత్వం చేసిన, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్టీ 2.0లో ప్రతి వస్తువు పైన కూడా జిఎస్టీ అనేది తగ్గించడం జరిగింది. పర్టికులర్గా రవాణా శాఖ పైన, రవాణా మరియు లాజిస్టిక్స్ పైన భారీగా తగ్గించారు. అంతకుముందు 28% కమర్షియల్ వాహనాలపైన 28% జిఎస్టీ ఉండేది. దాన్ని 18% తగ్గించారు. ట్రాక్టర్లు మరియు వ్యవసాయ పనిముట్లపై 12% జిఎస్టీ ఉండేది. దాన్ని 7% తగ్గించి తీసుకొచ్చారు. మళ్ళీ కార్లు అయితేనేమి, కార్ల పైన, బైకుల పైన 350cc కింద ఉన్నట్ల పైన 28% జిఎస్టీ ఉండేది. దాన్ని 18% తీసుకొచ్చారు. 1 లక్ష రూపాయలు బండి పైన తీసుకున్నా కానీ 10% డిఫరెన్స్ అన్నా కానీ చాలా పెద్ద అమౌంట్. దీంతోనే కాకుండా ఇన్సూరెన్సెస్ పైన కూడా జిఎస్టీ తీసేశారు. అంటే మనకు ఆల్రెడీ వెహికల్ పైన రవాణా శాఖ అధికారులు చెప్పారు, మా అనేక రవాణా శాఖ వాహనాల మీద తగ్గుతుందనే. అంతేకాదు నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వారు ఉప్పులో తగ్గుతుంది, పప్పులో తగ్గుతుంది, చక్కెరలో తగ్గుతుంది, నూనెలో తగ్గుతుంది, ఎరగట్లో తగ్గుతుంది. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం వాడే ప్రతి వస్తువులో కూడా జిఎస్టీ తగ్గుతుంది. ఆ రోజు 27% ఉన్న జిఎస్టీనే ఈరోజు 15%కి తేవడం జరిగింది. అదేవిధంగా 15% ఉన్న జిఎస్టీని నిరుపేదల కోసం 5%కి తెచ్చిన ఘనత కూడా ఈ ఎన్డీఏ కూటమిది, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది. ఈ జిఎస్టీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేవి, మన ఎమ్మెల్యే గారు అయితేవి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రజలందరికీ చైతన్యపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకోవడం చాలా సంతోషం. ఇటీవల కాలంలో మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారాం గారు చెప్పారు, అయ్యా తగ్గిన జిఎస్టీని మీరు మళ్ళా అదేవిధంగా ప్రజలు దోచుకోకూడదు. మీ అంగళ్ళ ముందు పెరిగిన జిఎస్టీ యొక్క పాత వస్తువుల రేట్లు చెప్పండి, తగ్గిన జిఎస్టీ రేట్లు కూడా మీ అంగళ్ళ ముందు బోర్డు వేయమని ప్రజలకు అవగాహన కల్పించమని చెప్పడం జరిగింది. ఇంకా ఏ దుకాణదారుడు కూడా వేసిన దాఖలాలు వెంటనే వేయాలా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మంచి తెచ్చే విధంగా ప్రజల్లోకి ఈ జిఎస్టీ తీసుకుపోవాలని చెప్పి మన దుకాణదారులు కూడా కోరుతూ, ఈరోజు ఇంకొక చిన్న విషయం తెలియజేస్తున్నాను. కేంద్రంలో, రాష్ట్రంలో ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో స్వదేశీ వస్తువుల్ని వినియోగించండి, విదేశీ వస్తువుల్ని బహిష్కరించండి, స్వదేశీలో తయారయ్యే వస్తువులు కొనమని చెప్పి సెప్టెంబర్ 25 పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి నుంచి డిసెంబర్ 20 వేదిక అలంకరించిన పెద్దలకు, మన గౌరవనీయులైన ప్రశాంత్ రెడ్డి మేడం గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, సమాముఖంగా ఇక్కడికి వచ్చిన డీలర్లకి అందరికీ నమస్కారం చెప్తున్నాను. ఈరోజు నా పేరు సుజాత, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్, కమర్షియల్ ట్యాక్స్ నుంచి. ఈ జిఎస్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం అని నన్ను ఇక్కడ నియమించారండి. సూపర్ సేవింగ్, సూపర్ జిఎస్టీ
అనే 2.0తో మన గవర్నమెంట్ వాళ్ళు మన రేట్ ఆఫ్ ట్యాక్సెస్ వచ్చి ఎక్కువ రేట్స్ 2 స్లాబ్స్ మనకు పెట్టారు, 80 and 5. ట్రాన్స్పోర్టర్స్కి వెహికల్స్ పైన 28 to 18 అయ్యాయి. తర్వాత ట్రాక్టర్స్ పైన 12 to 5 అయ్యాయి. అంటే ఒక ట్రాక్టర్ కొంటే 40,000 మనకు లాభం వస్తుంది. ఈ లాభాన్ని ప్రతి ఒక్క ప్రజలు అనుభవించేసి దాని ప్రతిఫలాలందరికీ మొత్తానికి అవగాహన కల్పించాలని మన గవర్నమెంట్ నుంచి మన నరేంద్ర మోడీ గారు. తర్వాత ఈ విధంగా మొత్తం స్లాబ్స్ వచ్చేసి స్పేర్ పార్ట్స్ పైన ఉన్నాయండి. స్పేర్ పార్ట్స్ పైన వచ్చేసి 28 నుంచి 18కి వచ్చేసింది. ఈ విధంగా మీ ప్రతి ఒక్క దాంట్లో తర్వాత జీటీఏ పైన కూడా మనకు 12 to 5 అయ్యింది. తర్వాత ఇన్సూరెన్స్ పైన 12 to 5 తగ్గించారు. ఈ విధంగా అన్ని విధాలుగా తగ్గింపు చూస్తే మనకు చాలా ఆదాయం ఉంది. ఆదాయాన్ని పెట్టుబడిగా పెట్టుకొని ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేసుకొని మనకి లాభం చేకూర్చాలని ఒక గవర్నమెంట్ వాళ్ళు మనకి రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గించారు. ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలనేసి మాకు అందరికీ అవేర్నెస్ 2.0 విధంగా 1 month ప్రోగ్రాము అందరూ దీన్ని తెలుసుకొని 22 సెప్టెంబర్ నుంచి ఇది మొత్తం మనకి ఇంప్లిమెంటేషన్లో వచ్చింది. ప్రతి ఒక్కరు రేట్ ఆఫ్ ట్యాక్స్ని తగ్గింపు ధరలతోనే మనం తీసుకోవాలి. అందుకని ఈ అవగాహన కోసం ఇక్కడ కల్పించారండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా మన మేడం గారికి, మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం, మీ సందేశంకి థ్యాంక్ యూ. మేడం ఇది టాటా లారీ ఓనర్లు చాలా వాళ్ళ పరిస్థితి అది, కాంట్రాక్టర్స్ అది. ఇప్పుడు దీని మీద యాక్చువల్గా మనకి ఇంతకు ముందుకి ఇప్పటికి 5 lakhs తగ్గింది మేడం, 4,70,000 తగ్గింది. అంటే ఒక లారీ ఓనర్కి ఒక టిప్పర్ కొనడం వల్ల 4,50,000 తగ్గింది. అంటే ఆయనకి దగ్గర 3 నెలలు ఇన్స్టాల్మెంట్లు పోయినట్టు మేడం. దానివల్ల చాలామంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మేడం. ఇప్పుడు లారీలు తీసుకోవడానికి కానీ వాటికి కానీ చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. అంటే ఇంతకుముందు ఈ పోయిన నెల 22 వరకు ఒకలాగా ఉండేది, 22 తర్వాత మాకు కొంచెం బిజినెస్ అది బాగా జరుగుతుంది. మన గవర్నమెంట్ వల్ల, మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల, దీనివల్ల లారీ ఓనర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మేడం. అందరికీ కూటమి ప్రభుత్వాన్ని మీకు అందరికీ చాలా ధన్యవాదాలు మేడం. ఇప్పుడే చెప్పారు ఈ రవాణా దీని గురించి, ట్రాన్స్పోర్టేషన్ గురించి. వీళ్ళు ఒక్క టిప్పర్ కొంటే 4,50,000 ఇంచుమించు తగ్గుతుంది అని చెప్పి, అది తగ్గడం ఒకటైతే దీనివల్ల తగ్గినందువల్ల ఇవి ఎక్కువ అమ్ముడుపోతాయి అండ్ మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది. దీంట్లో ఎన్ని కొంటారో వాళ్ళకి డ్రైవర్లు అవసరం, అదేవిధంగా దాంట్లో పనిచేసే విధానానికి మేబీ కాంట్రాక్టర్స్ ఎవరు కొంటారో వాళ్ళందరికీ కూడా వర్కర్స్ అవసరం. సో నంబర్ పెరిగే కొద్దీ మనకి ఉపాధి కూడా కలుగుతుంది దీనివల్ల అని చెప్పి ఇది ఒక నిదర్శనం. జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ వల్ల మనకి నిరుద్యోగ సమస్య కూడా చాలా వరకు తీరుతుంది అని చెప్పి ఇదొక ఎగ్జాంపుల్గా నేను అనుకుంటున్నాను. దీనికి కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ప్రతి ఒక్కరికి దీంట్లో మనం ఎంతో లబ్ధి పొందుతున్నాం, ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ఈ జిఎస్టీ విధానం తీసుకురావడం వల్ల చాలా మన డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ధమాకా లాగా ప్రజలకి దీపావళి వరంగా గిఫ్ట్గా ఇదంతా ఇవ్వడం జరిగింది. అందుకు మరోసారి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేదికని అలంకరించినటువంటి పెద్దలు, మన కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అర్బన్ రథసారథి గుత్తా శ్రీనివాసులు గారికి, మన నగర పంచాయతీ
చైర్పర్సన్ శ్రీమతి మోర్ల సుబ్రజ గారికి, పెద్దలు అందరినీ కలుపుకోబోయేవాళ్ళు మన ఒబేర్ బ్యాంక్ చైర్మన్ ఏటూరు శివరామకృష్ణ గారికి, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్ రూరల్ చైర్మన్ ఏటూరు శివరామకృష్ణ గారికి, ఒబేర్ బ్యాంక్ చైర్మన్ దొడ్ల విజయలక్ష్మి గారికి, వేదికను అలంకరించేటువంటి రవాణా శాఖకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక ముందున్నటువంటి ఎన్డీఏ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మరియు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. 2014 ముందు భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు రాకముందు అనేక రకాల ట్యాక్సులతో, అనేక రకాల పన్నులతో, ఊరికి ఒక ట్యాక్సు, గ్రామానికి ఒక ట్యాక్సు, జిల్లాకు ఒక ట్యాక్స్ వేసి అనేక రకాల ట్యాక్సాలతో ప్రతి వస్తువు మీద అధిక లాభాలు దళారులు అందిస్తుంటే నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ కూటమి నాటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2016లో జిఎస్టీ తేవడం జరిగింది. ఎందుకంటే ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా నష్టపోకూడదు, ఏ ఒక్కరు కూడా ప్రతి గ్రామానికి పన్ను వేయకూడదు, ప్రతి వస్తువు కూడా ఒకటే పన్ను పరిధిలోకి రావాలా, ఆ వచ్చిన ఆదాయానికి కూడా భారతదేశానికి దేశానికి రావాలా, తద్వారా గ్రామాల అభివృద్ధి చేయాలా, జిల్లాల అభివృద్ధి చేయాలా, మన యొక్క శత్రువుల గుండెల్లో దడముట్టించే విధంగా ఆయుధాల అభివృద్ధి చేయాలని చెప్పి జిఎస్టీని ఉపయోగించడం జరిగింది. ఆ రోజు కూడా కొన్ని కుహనా పార్టీ నాయకులు జిఎస్టీ విధిస్తున్నారు, ప్రజల నెత్తిన పొందు భారం మోపుతున్నారని చెప్పి పోరాటాలు చేయడం జరిగింది. అయితే ఏ ఒక్క నిరుపేద కుటుంబం వారు కానీ ప్రజలు కానీ జిఎస్టీని వ్యతిరేకించిన దాఖలాలు లేవు. నాటి నుంచి నేటి వరకు జిఎస్టీ విధిస్తూ మన రక్షణ విభాగానికి కావాల్సినటువంటి అనేక రకమైన యుద్ధ విమానాలు, మిస్సైల్స్, ర్యాకెట్లు కొంటూ, అదేవిధంగా క్షేత్ర స్థాయిలో గ్రామాలు అభివృద్ధి చెందే కానీ రాష్ట్రం అభివృద్ధి చెందదు, దేశం అభివృద్ధి చెందని అని చెప్పి 15వ ఆర్థిక సంఘం నిధులు, 16వ ఆర్థిక సంఘం నిధులు గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వేదికను అలంకరించి సందేశాన్ని అవగాహన కల్పించేదానిగా తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రవాణా శాఖ ఏర్పాటు చేసిన ఈ 2.0 జిఎస్టీ కార్యక్రమానికి విచ్చేసిన రవాణా శాఖ అధికారులకి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, మనం గత నెల 22వ తేదీ నుంచి ఈ జిఎస్టీ మనకి అందించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆల్రెడీ మనం ప్రతి రంగంలో జిఎస్టీ వల్ల ఏం లాభాలు ఉన్నాయో చెప్పుకోవడం జరిగింది. పేద మధ్యతరగతి కుటుంబీకులకి చిన్న చిన్న సోప్ దగ్గర నుంచి, పాల డబ్బాల దగ్గర నుంచి, మెడికల్ దగ్గర నుంచి ప్రతి దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు రవాణా శాఖ గురించి, లాజిస్టిక్స్ గురించి, మనకి ఈ జిఎస్టీ వల్ల ఎంతమంది లబ్ధి పొందుతారో మనం తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది. ఎప్పుడు కూడా విజయదశమికి, దీపావళికి మనమందరము ఈ పండగల టైంలో మనకేదో కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పి వాహనాల కొనుగోలుకి, అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలుకి డబ్బులు దాచుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ. అలాంటిది ఈసారి మనకి మన డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ధమాకా లాగా ఈ జిఎస్టీ కూడా తగ్గినందువల్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఉపయోగపడుతున్నారు. నిన్నే మా విడవలూరు మండలంలో రైతుల దగ్గర జిఎస్టీ కార్యక్రమం చేశాము. అక్కడ రైతులందరూ చెప్పారు చాలా సంతోషంగా, ఒక్కొక్క ట్రాక్టర్ మీద వాళ్ళకి సుమారు 70,000 తగ్గుతుంది ఈ జిఎస్టీ వల్ల. అదే కాకుండా స్పేర్ పార్ట్స్ వల్ల కూడా
వాళ్ళకి ఎంతో ఆదాయం ఉంది, ఇన్సూరెన్స్ మీద ఉంది. దీనన్నిటి వల్ల ఒక రైతు ఒక ట్రాక్టర్ కొనుక్కునే విధానంలో ఉన్న వాళ్ళు ఈరోజు 2 కొనుక్కోవడానికి ముందుకొచ్చి రైతులు వ్యాపారం చేసుకోవడానికి అవన్నీ ఉపయోగపడతాయని చాలా సంతోషంగా మన ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన రవాణా శాఖ లాజిస్టిక్స్ గురించి మాట్లాడాలంటే ఏ వస్తువైనా ఏది మనం ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీకి రావాలన్నా బయట నుంచి వచ్చే విధానంలో ప్రతి ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్కటి కూడా ఈ జిఎస్టీ వల్ల తగ్గి దానివల్ల మనకి మెరుగైన ధరలతో ఇక్కడ వ్యాపారస్తులు కూడా అందిగలరు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఇది కొనుగోలుదారులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా ఎంతో లాభదాయకం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అలాగే ఈ జిఎస్టి మన నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి తీసుకొచ్చిన దానివల్ల అట్టడుగు పేద ప్రజల దగ్గర నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ఎంతో లాభపడుతున్నారు. ఇది వరకు ఉన్న 28% అనే దాన్ని 18% తీసుకొచ్చారు. 18% అనే దాన్ని 5%కి తీసుకురావడం జరిగింది. ఈ కొన్ని 0% కూడా చేశారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా మన ప్రజలు లబ్ధి పొందుతారు అనే దాంతో మనది పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించుకుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వాహనాల ఇన్సూరెన్స్ పై గతంలో 18% జిఎస్టీని 5% తగ్గించారు. కేవలం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ రంగమే కాకుండా బస్సులు మినీ బస్సులు కొనుగోలుపై కూడా ఇది వరకు 28% జిఎస్టీ 18%కి తగ్గడంతో ప్యాసింజర్స్ ట్రాన్స్పోర్ట్ రంగానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అలాగే రైళ్ల ద్వారా జరిగే సరుకుల రవాణాపై 12 నుంచి జిఎస్టీ 5%కి తగ్గింది. ట్రాక్టర్లకి మనము ఆల్రెడీ చెప్పుకున్నాం, రైతులకి దానివల్ల ఎంత ఉపయోగపడుతుందో అని చెప్పి. కాబట్టి ఇటువంటి గొప్ప జిఎస్టీ విధానాన్ని అమలుపరిచిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి విచ్చేసిన ఈరోజు జిఎస్టీ అధికారులు నేను ఒకటే చెప్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ 2.0 పైన అవగాహన సదస్సు కల్పించడం కొరకు రవాణా శాఖ అధికారులందరూ కేవీఆర్ కళ్యాణ మండపం దగ్గరికి ఇచ్చేసి ఉన్నారు. అదేవిధంగా రవాణా శాఖ నుంచి అనేక రకాల కంపెనీలుగా వాహనాలన్నీ కూడా ఇచ్చేసి ఉన్నాయి. వాటికి సంబంధించి ఈరోజు మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అవగాహన కల్పించేందుకు డైరెక్ట్గా రవాణా శాఖే అందుబాటులోకి వచ్చి ప్రతి వాహనం పైన ఎంతెంత మనకు జిఎస్టీ తగ్గుతుంది అని తెలియపరిచి ప్రజల్లో ఒక అవగాహన కల్పించి అపోహలను తొలగించడానికి ఇచ్చేసి ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు కాసేపట్లో కార్యక్రమాన్ని విజయవంతం చేసి మేడం గారు అందుబాటులోకి వచ్చిన తర్వాతనే కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని సిద్ధం చేస్తున్నాము. నమస్తే అండి, నా పేరు జే సుజాతాబాయ్, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ నెల్లూరు అండి. నెల్లూరు ఈరోజు ఏంటంటే గవర్నమెంట్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే థీమ్ అండి. ఎందుకంటే ఇక్కడ ఈరోజు వచ్చి ట్రాన్స్పోర్టర్స్ వాటిపైన ఈరోజు అవగాహన సదస్సు అండి. ఎందుకంటే జిఎస్టీ పన్ను 2 స్లాబ్లుగా చేశారు.
18 and 5 అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జిఎస్టీ రేటు తగ్గి అన్ని ఫలాలు ప్రతి ఒక్కరి ప్రజలకు అందించాలనేది మన గవర్నమెంట్ యొక్క అభిలాష అండి, కోరిక. అందరికీ ప్రజలందరూ తక్కువ బడ్జెట్తో అన్ని సదుపాయాలు కల్పించాలనేది. వాహనాల పైన 28 నుంచి 18, స్పేర్ పార్ట్స్ పైన 28 నుంచి 18, ట్రాక్టర్స్ పైన 12 to 5 ఈ విధంగా తగ్గించడం వల్ల వాళ్ళకు రాయితీలు ట్రాక్టర్ పైన 40,000 సేవింగ్స్ వచ్చాయండి. ఈ విధంగా గవర్నమెంట్ మనకి అందరికీ అందించడం వల్ల ఇది మొత్తానికి మనం తెలియపరచడం కోసం ఈ సదస్సులన్నీ ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఫలాలు ప్రతి ఒక్కరు అనుభవించాలని ఈరోజు ఈ ట్రాన్స్పోర్ట్ మీటింగ్ చెప్పి ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.